ఇండియా నైజీరియా విషయానికొస్తే ఇరు దేశాలు 2007 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. ఇరు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే ఎనర్జీ, డిఫెన్స్ రంగంలో ఇండియాకు చెందిన సుమారు 200 కంపెనీలు అక్కడి కీలక రంగాల్లో సుమారు $27 బిలియన్ పెట్టుబడులు పెట్టాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 2,30,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ఇండియా నైజీరియా రెండు దేశాలు క్రమంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. నైజీరియా జీడీపీ 2022లో $447 బిలియన్. ఆఫ్రికా దేశాల్లో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కూడా నైజీరియా అని చెప్పుకోవాల్సిందే. నైజీరియాలో అతిపెద్ద ఇన్వెస్టర్ ఇండియాని సుమారు $20 బిలియన్ల వరకు ఇండియా పెట్టుబడులు పెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $15 బిలియన్ వరకు ఎగబాకింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 69.80% పెరిగింది. ఇక ఇండియా నుంచి నైజీరియాకు 2022లో సుమారు $5.43 బిలియన్ రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేశాం. అదే సమయంలో ఇండియా నైజీరియా నుంచి సుమారు $8.2 బిలియన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. దాంట్లో 90% ముడి చమురే ఉంది. నైజీరియా నుంచి అత్యధికంగా పెట్రోలియం దిగుమతి చేసుకునేది ఇండియానే. ఇండియా నుంచి ఎగుమతుల విషయానికొస్తే ఫార్మాసిటికల్, ఆటోమొబైల్స్, కార్లు, ఐరన్ అండ్ స్టీల్, బియ్యం, ప్లాస్టిక్ దుస్తులు, ఫ్యాబ్రిక్స్, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్, పవర్ సెక్టార్కు సంబంధించిన కాంపోనెంట్లు, ఉదాహరణకు ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, సర్క్యూట్స్ బ్రేకర్స్ ను ఇండియా చేస్తోంది. ఆఫ్రికాలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశాల్లో ఇండియా 5వ స్థానంలో. ఇండియా మొత్తం $75 బిలియన్ల వరకు పెట్టుబడులు పెట్టింది. కాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 2030 నాటికి ఈ పెట్టుబడులు $150 బిలియన్ల పెంచాలని చూస్తోంది. ఆఫ్రికాతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యంలో ఇండియా 3వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత ఇండియానే అతిపెద్ద భాగస్వామి. ఆఫ్రికా దేశం మొత్తం ట్రేడింగ్ లో ఇండియా వాటా 6.4% వరకు ఉంటుంది. కాగా నైజీరియా ప్రెసిడెంట్ తినూబా గతేడాది సెప్టెంబర్లో ఇండియా పర్యటనకు వచ్చారు. అప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్లు నైజీరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరో $14 బిలియన్ల పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది నైజీరియా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిలో 3వ స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా, టాంజానియా తర్వాత అతిపెద్ద భాగస్వామి నైజీరియానే. ఆఫ్రికా దేశాల్లో టెర్రరిస్టుల బెడద చాలా ఎక్కువగా ఉంది. నైజీరియా బోకో హారాం టెర్రరిస్టులు, అలాగే బ్లాక్ యాక్స్ మాఫియా నుంచి ఇండియన్ కంపెనీలకు బెదిరింపులు వస్తుంటాయి. అయితే నైజీరియాలో అత్యధికంగా ఉపాధి కల్పించేవి ఇండియన్ కంపెనీలే. నైజీరియా ఫెడరల్ గవర్నమెంట్ తర్వాత నైజీరియాలో సుమారు 135 కంటే ఎక్కువ ఇండియన్ కంపెనీలున్నాయి. ఈ కంపెనీలు నైజీరియాకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక నైజీరియాలో ఇండియాకు చెందిన కంపెనీల విషయానికొస్తే ఫార్మాసిటికల్స్, ఇంజనీరింగ్ అండ్ గూడ్స్, ఎలక్ట్రికల్ మిషనరీ, ఎక్విప్మెంట్, ప్లాస్టిక్, కెమికల్ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నాయి. ఇక ఇండియాకు చెందిన అతిపెద్ద కంపెనీల విషయానికొస్తే భారతి ఎయిర్టెల్, టాటా, బజాజ్ ఆటో, బిర్లా గ్రూప్, కిర్లోస్కర్, మహీంద్రా, అశోక్ లేలాండ్, స్కిప్పర్, గోద్రేజ్, సింబా గ్రూప్, ఎన్ఐఐటి, అప్టేక్, న్యూ ఇండియా అస్యూరెన్స్, భూషణ్ స్టీల్, కేఈసీర్, డాబూర్ తదితర అతిపెద్ద కంపెనీలు నైజీరియాలో వ్యాపారాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం నైజీరియా రాజధాని అబూజా చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ప్రధాన కారణం 60,000 మంది భారతీయులే అని ప్రధాని అన్నారు. అంతేకాకుండా G20 బ్లాక్లో ఆఫ్రికన్ యూనియన్ కు గతేడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో శాశ్వత సభ్యత్వం ఇప్పించింది ఇండియా. ఇరు దేశాల మధ్య 60 ఏళ్ల నుంచి బలమైన సంబంధాలున్నాయి. ఇండియా 1958లో తమ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం లభించిన వెంటనే ఇండియా నైజీరియాలో తమ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రధాన రాజధాని అబూజాలో భారత సంతతి వారితో భేటీ అయ్యారు. నైజీరియాలో నివసించే ప్రతి భారతీయుడు ఇండియా గర్వపడేలా చేస్తున్నారని కొనియాడారు. కాగా ఇండియన్ కంపెనీలు నైజీరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయన్నారు ప్రధాని.
నైజీరియాలో నివసించే భారతీయులు యోగాను ప్రాచుర్యం చేశారు. వారం వారం ఇక్కడి భారతీయ టెలివిజన్ ఛానల్లో యోగా ప్రసారం అవుతోందన్నారు. హిందీని అత్యధిక ప్రజాదరణ భాషను చేశారు. నైజీరియన్ విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నారు. నైజీరియా ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబాకు ధన్యవాదాలు తెలిపారు. కాగా నైజీరియాలో మోదీకి నేషనల్ అవార్డ్ ఆఫ్ నైజీరియాతో సత్కరించింది. ఈ అవార్డు తనకు దక్కింది కాదని ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు ప్రధాని. ఇక చైనా విషయానికొస్తే చైనా కూడా నైజీరియాలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ముఖ్యంగా చమురు మౌలిక రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. అలాగే నైజీరియా మిలిటరీకి ఎక్విప్మెంట్ అందిస్తోంది. అలాగే అక్కడ కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రారంభించింది. అలాగే చైనా అక్కడ భాగస్వామ్యంగా కాకుండా ఓనర్షిప్ వ్యాపార కార్యకలాపాలు చేస్తోంది. అయితే నైజీరియన్లు చైనా కంటే ఇండియన్ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఆఫ్రికా దేశాల్లో చమురు సహజ వాయువు పుష్కలంగా ఉన్నాయి. వీటిపై చైనా కన్నేసింది. అదే సమయంలో ఇండియా కూడా నైజీరియా చమురుపై ఫోకస్ పెట్టింది. అయితే నైజీరియా పూర్తి స్థాయిలో చమురు నిక్షేపాలను ఇంకా వెలికి తీయలేదు. నైజీరియాలో ముడి చమురు లభిస్తున్నా వాటిని శుద్ధి చేసి పెట్రోలియంగా మార్చడంలో నైజీరియా బాగా వెనుకబడింది. వారి వద్ద ఆ టెక్నాలజీ లేదు. దీంతో ఇండియాకు చెందిన కంపెనీలు, ఇంజనీరింగ్ ఇండియా లాంటి కంపెనీలు ముడి చమురును పెట్రోలియంగా మార్చడానికి సహకరిస్తున్నాయి. ఇక చైనాతో పోల్చుకుంటే ఇండియన్స్ ఇంగ్లీష్ భాష మీద పట్టు బాగా ఉంది. ఇండియన్ బిజినెస్ మెన్లకు నైజీరియా ప్రస్తుతం అత్యంత కీలకమైన బిజినెస్ డెస్టినేషన్. నైజీరియా ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఇండియన్ కంపెనీలు లబ్ధి పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానమంత్రి పర్యటనతో భారతీయ కంపెనీలు మరింత లబ్ధి పొందుతాయనడంలో ఎవరికెలాంటి అనుమానాలక్కర్లేదు.